హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజ్ దమ్ బిర్యానీలోకి ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇందులో ఆలు, క్యాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, బఠానీ వేస్తున్నాను. ముందు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో సాల్ట్ వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి కొద్దిగా పసుపు వేసి ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాతకి వెజిటేబుల్స్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం బాస్మతి రైస్ని కడుక్కొని నానబెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్కి నేను 4 ఆనియన్స్ దాకా తీసుకొని స్లైస్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక గిన్నెలో వేసి అందులో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, 2 లవంగాలు, పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి. నేను ఒక 1/2 బౌల్ దాకా పెరుగు తీసుకున్నాను. పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ చేశాక మిగిలిన నూనెను వేయాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నాను. దీన్ని పక్కన ఉంచుకొని మనం ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. ఒక గిన్నెలో రైస్ కుక్ చేయడానికి వాటర్ వేసి అందులో సాజీరా, ఇలాచీ, లవంగాలు, బగారా ఆకు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, తగినంత సాల్ట్ వేసి నీళ్ళు మరగనించాలి.
నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో నుండి మనం వేసిన స్పైసెస్ అన్నీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. రైస్ని మనం 70% కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న రైస్ని స్ట్రెయిన్ చేసి మనం ముందుగా తయారు చేసుకున్న బిర్యానీ గిన్నెలోకి రైస్ లేయర్స్ లాగా వేసుకోవాలి. రైస్ కుక్ చేసుకున్న వాటర్ 3 టేబుల్ స్పూన్స్ దాకా ఇందులో వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పాలు, పసుపు కలిపి పెట్టుకున్న ఈ పాలు కూడా వేసి దమ్ చేసుకోవాలి. స్టవ్ మీద లో ఫ్లేమ్లో 10 మినిట్స్, హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు చేసుకోవాలి. స్టీమ్ బయటికి వెళ్ళకుండా ఇలా ఒక గిన్నెనన్నా పెట్టుకోండి, లేకపోతే ఏదైనా బరువు అయినా వస్తువును దీని మీద పెట్టి కుక్ చేసుకోండి. లో టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక 10 మినిట్స్ పాటు వదిలేసేయాలి. వెజ్ దమ్ బిర్యానీ రెడీ.